మనుష్యులైతే విరోధంగా కుమారులకి కుమార్తెలకు వ్రాసి ఇచ్చిన దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించేస్తుంటారు. కొడుకు మీద విరోధం వచ్చింది అనుకోండి, పత్రాన్ని మళ్ళా మార్చేస్తారు. అంటే నా కొడుక్కి నేను ఇవ్వట్లేదు ఆస్తి అని. అవును, కానీ తండ్రి అలాంటివాడు కాదండి. భూ సంబంధమైన తండ్రి కాదు కదా ఆయన. ఇక్కడ భూమి మీద మనుష్యులుగా మనం విరోధముగా మారినా మనకు అనుకూలముగా తిరిగి వీలునామాని మార్చాడు ఆయన. ఎంత మంచి తండ్రి. అందుకే ఎప్పుడు స్వచ్ఛమైన ప్రేమ పరలోకమందున్న తండ్రిదే అవుతుందండి. భూమి మీద ఉన్న తండ్రులు వ్రాతలు మార్చేస్తారు, మనుష్యులకు విరోధంగా తమ వ్రాతలను మార్చేసుకోగలరు. కానీ దేవుడు మార్చినా అది మనుష్యులందరి ప్రయోజనం కొరకు మార్చాడు. కుమారుడు తనకు అనుకూలంగా లేడనుకోండి, పత్రాన్ని మార్చేస్తాడు తండ్రి. కుమార్తె తనకు అనుకూలంగా లేదనుకోండి, తిరిగి రాయించగలదు పత్రం. కానీ దేవుడు చేసిన ఈ మార్పులో మంచి ఏంటంటే, మనం చెడ్డవారిగా ఉన్నా మన కోసం మంచిని పత్రాన్ని రాయించాడండి. ఆహా, ఎంత గొప్ప మంచి తండ్రి. పిల్లల మీద ఏమాత్రము ద్వేషము చూపని తండ్రి, పిల్లల పట్ల పగ సాధించని తండ్రి, పిల్లల కొరకు అన్నిటినీ సమకూర్చిన తండ్రి. ఆయన రాసిన వీలునామా ఎంత మంచిది. మనందరి కోసం కదండి ఇది రాశాడు.